రెడక విశాఖపట్నంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు ఘనంగా ప్రారంభం అయ్యాయి. కూరన్నపాలెంలో జరిగిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమాన్ని పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ ప్రారంభించారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిస్పందించిన సమగ్ర మానవతావాదం, అంత్యోదయ సిద్ధాంతాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఈ సంవత్సరం కూడా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మేరకు ఈ 12వ యోగా దినోత్సవాన్ని గత సంవత్సరం స్థాయిలో కాకుండా, ఎందుకంటే గత సంవత్సరం ప్రధానమంత్రి గారు స్వయంగా పాల్గొన్నారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 15 రోజుల పాటు జూన్ 7వ తేదీ నుంచి జూన్ 14 దాకా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించాలని, టూరిస్ట్ డెస్టినేషన్స్తో అదేవిధంగా థిమాటిక్ యోగాలు కూడా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దీంట్లో అనేక మంది స్టేక్ హోల్డర్స్ని భాగస్వాములు చేస్తూ యోగాధ్యయనం చేస్తున్న వారినే కాకుండా ఆశా వర్కర్లని ఒకరోజు, ఏఎన్ఎంలు, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ని, అదేవిధంగా డాక్టర్లను ఒకరోజు, లాయర్లను ఒకరోజు, ఈ రకంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు, ప్రైవేట్ రంగంలో ఉంటున్న వాళ్ళని అందరినీ కూడా యోగాలో భాగస్వాములు చేయాలని ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం రియాక్టివ్ క్యూరేటివ్ అప్రోచ్ నుంచి ఇవాళ ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ వైపుగా వెళ్తున్న క్రమంలో యోగా కారణంగా అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని కారణంగానే వాటిని గుర్తించి గౌరవ ప్రధానమంత్రి యోగా దినోత్సవం జరపాలని అంతర్జాతీయ సమాఖ్య ముందు పెట్టినప్పుడు దాదాపు 175 దేశాలు జూన్ 21ని యోగా దినోత్సవంగా, ప్రపంచ యోగా దినోత్సవంగా గుర్తించి ఇవాళ అనేక దేశాల్లో కూడా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ నేను రాష్ట్ర ప్రజలందరికీ మాధ్యమంగా ఇస్తున్న పిలుపు ఏంటంటే, యోగాను ప్రతిరోజు ఒక దినచర్యగా చేసుకుందాం. తద్వారా అనారోగ్యం బారిన పడకుండా కాపాడు.